SIR కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పరిధిలో గల చింతలతడం గ్రామంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. BLOలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి గత 2002లో ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2026లో ఈ యొక్క కార్యక్రమాన్ని BLOల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీనికి అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, గ్రామంలో ఉన్న BLOలు, MROలు, కలెక్టర్ గారికి ఏదన్నా పొరపాట్లు చేంజ్లు చేసుకోవాల్సిన అవసరం ఏదున్నా, పేరు మార్పిడి కావచ్చు, ఇక్కడ లేని వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా వారి యొక్క ఆధారాలు సేకరించి BLOలకు ఇస్తే విదేశాల్లో ఉన్న వారు కావచ్చు, వేరే దేశాల్లో చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలంటూ ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ లిస్టుల సవరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో సర్ అనే ప్రక్రియ ద్వారా ఓటర్ లిస్టులకు సంబంధించి ఎవరెవరు ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. గతంలో 2002లో జరిగింది ఓట్లకు సంబంధించిన సవరణ, అంటే మళ్ళీ ఇప్పుడు 2026లో కేంద్ర ఎన్నికల సంఘం జరుపుతూ ఉంది. ఈ క్రమంలో ప్రతి ఒక్క ఓటరు తమ పేరు ఓటర్ లిస్టులో నమోదు అయి ఉన్నదా లేదా చూసుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని చెప్పని ఈరోజు వేములవాడ అర్బన్ మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన BLAలతో సమావేశం కాబడిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు అందరితో కూడా ఒక సమావేశమై ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణలో పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశంలో, ఇంతకుముందు ఎడపెల్లి అని చెప్పి ఇంటి పేరు ఉంటే ఈ పెట్టిరు కొందరు, వై పెట్టిరు కొందరు, ఏ పెట్టిరు. ఆధార్ కార్డులో ఏది ఉండాలనో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉంటేనే ఆ ఓటర్ లిస్టులో వారి పేరు ఉంటుందనేది క్షేత్రస్థాయిలో ఒక గ్రామంలో మిత్రుడు చెప్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఆయా గ్రామాల్లో అనామాలీస్ లిస్టు పక్కగా పెట్టినటువంటి వాటిని వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి BLAలకు గ్రామాల్లో BLOలకు ఇవ్వాలి. BLAల ద్వారా మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సామాజిక బాధ్యత తీసుకునే క్రమంలో MROలకు, కలెక్టర్కి ఇచ్చి వారి పేరు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి. మన చేర్చారు 60 లక్షల ఓట్లు అక్కడ లేకుండానే ఎన్నికలు జరిగింది. ఆ 60 లక్షల ఓట్లు ఉంటుంటే పశ్చిమ బెంగాల్లో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ గెలిచేదని చెప్పినటువంటి ఒక ఆలోచన జరుగుతున్నటువంటి సందర్భం. ఈరోజు తమిళనాడులో కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి యొక్క నియోజకవర్గంలో 36,000 ఓట్లు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి నియోజకవర్గం 36,000 ఓట్లు తొలగించారు. ఆయన ఓడిపోయింది 30,000 ఓట్లతో. అంటే ప్రశ్నించే గొంతుకుల దగ్గర కావాలని తీసివేస్తుందని చెప్పి చర్చ జరుగుతున్నవే. అక్కడేమో సర్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మన సర్ ప్రక్రియ ఓటర్ల సవరణ జరిగిన తర్వాత ఎన్నికలు లేవు, ప్రమాదం లేకపోవచ్చు. కానీ మనం జాగ్రత్త పడి ఈ నెల రోజుల లోపల ఎవరి పేరైతే తొలగింపబడ్డదో సాంకేతిక పరంగా స్పెల్లింగ్ మిస్టేక్ తోటి జరిగినటువంటి మళ్ళీ తిరిగి చేర్చుకోవాలి. గల్ఫ్ దేశాలు ఉన్నటువంటి వారి, ఉపాధి నిమిత్తం వెళ్ళినటువంటి వారి, చదువు నిమిత్తం వెళ్ళిన వారి పేర్లు కూడా చేర్చుకోవాలి. ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సహకారం చేయాలని చెప్పనేటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యవంతులు కావాలి. ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో మీ గ్రామాల్లో ఉన్నటువంటి BLOల దగ్గర మీరు చూసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ మీ పేరు లేనట్టయితే మా దృష్టికి తీసుకురండి. గ్రామంలో మా బాధ్యులు, ఇక్కడ మండల బాధ్యులు, జిల్లా బాధ్యులు వారి దృష్టికి తీసుకురండి. మీ పేరును మళ్ళీ నమోదు చేసేటువంటి ప్రక్రియలో మా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఈ సమావేశంలో తెలియజేస్తా ఉన్నాం.